కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి వైసీపీ జనసేన కార్యకర్తలు ఘర్షణ పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్రంపాలెంకు ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ ఇంటి ముందు అర్ధరాత్రి జన సైనికులు ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా గిరిధర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఆర్ఎంపీ వైద్యుని అరెస్టు చేయాలని జనసేన డిమాండ్ చేశారు. ఆయన ఇంటి వద్ద ఉన్న వస్తువుల్ని ధ్వంసం చేశారు. పవన్ కళ్యాణ్ కు గిరిధర్ తో క్షమాపణ చెప్పించారు. పోలీసులు గిరిధర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు ఇరు వర్గాల కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రౌడీలను అదుపు చేయాలని వైసీపీ నేత పేర్ని నాని డిమాండ్ చేశారు. అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా? నేను పోలీసులు డిమాండ్ చేస్తున్నా, కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే, మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మటర్లకు దారి ఏం చేస్తారు? ఆత్మరక్షణలో ఏం చేయగలరు? పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే, బందర్లో గూండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఎవడ ఆత్మరక్షణ అంటే చేసుకోవాలి కదా, ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా. ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ?